విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆంధ్ర గిరిజన గ్రామంలో శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ తీరును ఆమె పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఆమె పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముందు చూపుతో పెన్షన్లు భారీగా పెంచడం వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ వయసులో వారికి ఖర్చులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు ఉపయోగపడుతున్నాయని అన్నారు. అనంతరం ఆంధ్ర గ్రామంలో నిర్వహించిన సభలో లోతుగెడ్డ గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సారా భీమారావు తన అనుచరులు 100 మందితో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. సారా భీమారావును మంత్రి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నెలంతా కష్టపడితే 10,000 రూపాయలకు ఉద్యోగం రాకపోతే అలాగా మంచం మీద పడుకొని ఉంటే వాళ్ళకి కోసం, వాళ్ళ గౌరవం పెంచడం కోసం 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి మందులు వాడుకోమని చెప్పినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే మన చంద్రబాబు నాయుడు గారిని మనం గర్వంగా చెప్పచ్చు. చేసినటువంటి మన సాలూరు నియోజకవర్గ ముద్దుబిడ్డ, అలాగే ఆంధ్ర రాష్ట్ర గిరిజన శాఖ మంత్రులు మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రులు మరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే మండలం నుంచి వచ్చినటువంటి పెద్దలకు, కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ పార్టీలో జాయిన్ అవడానికి ఎందుకు కలుస్తున్నానో నా ప్రజల ఎదుట